తించారు ఎందుకంటే చిన్న కూతురు కదా. దాంట్లోకి మట్టి అండ్ ఆల్రెడీ అందంగా ఉంది ఈ వైర్ అండ్ ఇంకొక థమ్స్ అప్ అయితే తీయగా ఉంది గైస్. మాకి హడావిడి గైస్ మా ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కకపోతే మీ మీద ఒట్టే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రావెల్ విత్ నందు. దిస్ ఇస్ యువర్ నందిని రెడ్డి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి వీఆర్ హ్యావింగ్ బార్బిక్యూ నైట్ విత్ ఫ్యామిలీ. రాజస్థాన్ థీమ్ లా ఉండాలని చెప్పి కొంచెం ఏదో ట్రై చేసాం మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ తోటి. మీరు కూడా ఇట్లా మీ ఫ్యామిలీ తోటి ట్రై చేయండి. ఇట్లా డిఫరెంట్ సెటప్స్ పెట్టుకొని టెర్రస్ మీద ఒక కెఫేకి వెళ్ళకుండా మనమే ఇంట్లో ఇట్లా బార్బిక్యూ నైట్ గేమ్ నైట్ ఇలా ట్రై చేయండి. మన ఊరికి వచ్చినప్పుడు కూడా మనం ఏదో ఒకటి మన మమ్మీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఇలా కొన్ని పార్టీస్ లైక్ స్మాల్ పార్టీ విత్ యర్ ఫ్యామిలీ ట్రై చేయండి. సో లెట్స్ సీ హౌ ద డే గోస్. మేము ఈవినింగ్ సన్సెట్ టైంకి పెట్టుకుందామని చెప్పేసి కొంచెం 3 నుంచి అలా స్టార్ట్ చేసినాం. ఇందాక మీరు వీడియోలో చూసి ఉంటారు ఆల్రెడీ. ఇట్లా ఇంత సెట్ చేసుకున్నాం, మా మమ్మీ అంతా క్లీన్ చేసి పెట్టిందనమాట. అండ్ ఈ బెడ్షీట్స్ అన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఆల్మోస్ట్ అందరి ఇంట్లో ఉంటాయి సౌత్ ఇండియన్ హోమ్స్లో ఇలాంటి బెడ్షీట్స్. ఇప్పుడు కిందైనా కూడా మీరు మ్యాట్స్ పరుచుకొని చేసుకోవచ్చు. మేము ఈ థీమ్ చేసుకుందాం అనుకున్నాం, మా దగ్గర ఏవే సెటప్ ఉంది కాబట్టి. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి. ఇలాంటి కొన్ని డిఫరెంట్ థీమ్స్ తోటి నెక్స్ట్ టైం ఇంకొన్ని పార్టీస్ హోస్ట్ చేసి మేము ముందుకు తీసుకొస్తాం. లైట్స్ ఇన్స్టామార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం. ఇలాంటి టెక్నీషియన్స్ని పిలుచుకొని పెట్టుకోండి. దిస్ గైస్ ఆఫ్ ఫైటింగ్. మా దగ్గర ఉన్న లైట్స్ పని చేస్తున్నాయా లేదా అని చెప్పి ఇప్పుడే ఆర్డర్ చేసాం, కానీ పని చేయట్లేదు అనుకుంటున్నాను. చెక్ చేస్తాం. ఏవైతే ఉన్నాయి లైట్స్, ఇది మాకు పెద్దగా ఇట్లా మొత్తం కావాలన్నమాట. కాకపోతే అది లెంత్ సరిపోవట్లేదు. సో అవర్ హేమంత్ ఈజ్ ట్రైంగ్ టు కనెక్ట్ ఈ వైర్ అండ్ ఇంకొక వైర్. రోజే ఎండ పడట్లేదు గాయస్, వర్షం వచ్చేలాగా ఉంది. సన్సెట్ రెండు కనెక్ట్ చేయకోకుండా ఒక్కదాన్నే స్ట్రైట్ గా వేస్తే అంత దూరం వచ్చింది. తెలివి యూజ్ చేశారు. ఇక్కడ మొత్తంలో పని చేయకోకుండా ఉన్నది ఎవరంటే మా నాన్న. నేను వీడియోలు తీసుకోవడం సరిపోద్ది. మీ ఇంటిని ఇంతమంది అందిగా మార్చేసాం. మా ఇంట్లో ఆల్రెడీ అందంగా ఉందని మా డాడీ మామకు చెయ్యేశాడు. గస్ మా డాడీ చేసాడని పని చేయడు. చేసుకోవాలంటే ఇలాంటి ఒక పాట్ ఉంటుంది కదా, వాటర్ పోసుకునే పాట్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసి మా మమ్మీ అడ్డ మొత్తం. సో బేసిక్గా పాట్ ఉంటుంది కదా, దాన్ని బ్రేక్ చేసి దాంట్లోకి మట్టి అండ్ మిగిలి ఉంటుంది కదా పాట్, ఆ పిస్ అన్ని వేసేసి కోల్ మీకు బయట దొరుకుతుంది ఎక్కడైనా కూడా. మేము బయటకు వెళ్ళి కొనుక్కొని వచ్చినాం, లేకపోతే మీ దగ్గర దొరికినా ఫ్రీగా వాడుకోండి. ఆ తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మన ఇంట్లో స్టవ్ మీద పెట్టి వెలిగించండి. దిష్టి తీసినప్పుడు ఎట్లా వెలిగిస్తారు అట్లా వెలిగించి దాన్ని తీసుకొచ్చి దీంట్లోకి వెలిగించాలి. సో దట్ ఇక్కడ డైరెక్ట్ వెలిగిస్తే టైం పడుతుంది. వీ కెన్ డూ దట్ టూ. మేము లాస్ట్ టైం అట్లనే చేసినాం, కానీ ఈసారి వీడియోలో రావట్లేదు. ద డాడ్ ద మామ్. ఇవి మాము ఇలాంటి కడ్డీలు దొరుకుతాయి గాయస్. ఎక్కడ దొరుకుతాయి? రోడ్లు ఎక్కడ అనంతపూర్లో మీరు స్టీల్ సామాన్ల షాప్లో దొరుకుతాయి. మేము లాస్ట్ టైం కొనుక్కున్నాం. సో ఇప్పుడు కూడా అవే వాడుతాయి. మీకు ఆన్లైన్ ఆప్షన్స్ కావాలంటే అమెజాన్లో దొరుకుతాయి. మీకు లింక్ పెట్టాలంటే కమెంట్ డౌన్ బిలో. దీని నుంచి మేము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం. మాఘమాసం కాబట్టి. మ్యారినేట్ ఎవరు చేశారండి? మాఘమాసం కాబట్టి మా ఇంట్లో పెట్టలేదు. మా ఇంట్లో ఒక పనామ ఉంటుంది సునీత అని చెప్పి. ఓవర్ యాక్షన్ చేయకి ఇంద్రా చేశాడు, నేను ప్రాన్స్ చేశాను. మా పనామ సారీ ప్రాన్స్ చేసిందంట, మా తమ్ముడు చేశాడు. సారీ. సో పన్నులు వేరే గైస్ మా ఇంట్లో.
అదన్నమాట. ఇట్లా సో స్టిక్ ఇప్పుడు ఈ చేసుకుంటారు. stick కి మనం దీన్ని కుచ్చాలి. నీకు మూతిలో గుచ్చుకో. ఒక్కొక్క పీస్ తీసి అదే కదా సంక్రాంతి ఇక్కడ మిస్ అయ్యాం కదా, అందుకే ఇక్కడ సంక్రాంతి వాడి ఎక్స్ప్రెషన్స్ ఇంద్ర మన ఇల్లు బాగాలేదంటారు. ఇంద్ర ఎంత బాగా ఇప్పుడు అన్ని ఎట్లా చెప్తాను. ఆయన కూడా అన్న కాలాలు ఉన్నాయి. ఏం దావానో రెస్టారెంట్ అదేంటారు ఏమంతకి మా మమ్మీ ముందు తాగుతున్నాం కోకు. సో మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో ఇప్పుడు విందాం. రిసార్ట్ లో ఉన్నట్లుంది మా ఇండ్లు. ఇట్లా చెప్తారు చూడు, బాగా చేసినాం తయారంతా ఈడ. కాదు మళ్ళీ అంటారు కదా ఇంద్ర ఇల్లు బాగాలేదు మీ ఇంటికి రాము అంటారు. ఇప్పుడు బాగుంది సంతోషంగా ఉంది చూడు వచ్చినప్పటి నుంచి నీట్ గా ఇట్లుంటే మా మమ్మీ ఫుల్ మస్తు హ్యాపీ ఫీల్ అవుతుంది. హ్యాపీనే ఫుల్ హ్యాపీ. సో మీరు కూడా మీ మమ్మీ మీ పేరెంట్స్ తోటి ఇలాంటి క్యూట్ టైం ప్లాన్ చేయండి. ఎద్దవాళ్ళు లేనప్పుడు ఇలా తిరుగుతూనే ఉంటారు అప్పటి నుండి. రే నువ్వేందిరా ఇంద్ర, నీకు అర్థమవుతుందా ఇంద్ర? కొంచెమన్నా ఉండాలి ఇంద్ర మ్యానర్స్. ఇట్లా తమ్ముళ్ళు లేనప్పుడు చేసుకోండి. ఇంట్లో చిన్నపిల్లలు లేనప్పుడు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎంత కష్టంగా ఉంటుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. అందరూ అంటారు. ఇప్పుడు ఒక్కొక్కరు ఒపీనియన్ కనుక్కుందాం ఎలా ఫస్ట్ హేమంత్ నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు అని. చికెన్ ఎలా ఉందో చెప్పు అట్లీస్ట్. చికెన్ అయితే కొంచెం కారంగా ఉంది, థమ్స్ అప్ అయితే తీయగా ఉంది. అది తీగుంది. వైఎస్ జగన్ కాదు. లోకేష్ ఓవరాల్ గా సెటప్ మొత్తం బాగుంది. ఈ జ్యూసే నాకు ఏదో తేడా కొడుతుంది అనమాట. ఇంట్లోకి ఏదో కలిపిచ్చేసారు. ఇది మాత్రం డౌట్ ఏదో కలిపిచ్చేసారు. హలో గైస్, మాకి వెజ్ మష్రూమ్ అండ్ పన్నీర్ కొంచెం లేట్గా ఇచ్చారు. అయినా పైనాపిల్ అయినా బాగున్నాయి. 9 స్టార్ ఇస్తాను. 9 అవుట్ ఆఫ్ 9 స్టార్. ఏం లేదు, కూతురు అల్లుడు ఇద్దరు చేసిన కూతురు అల్లుడు అదే అల్లుడు ఏమంత కదా, ఇద్దరు నందం లేదు. ఇద్దరు కూతురు అల్లుళ్ళు బాగా చేసినారు. అట్లా అంటే కూతురు అల్లుళ్ళు చేసినారు. ఇది ఎందుకు కోకు బాగుంది. సెటప్ ఇలా ఎప్పటి నుంచో చేయాలనుకుంటా. అంటే మా మమ్మీ చాలా కష్టపడి, మా మమ్మీ నేను స్క్రాచ్ నుంచి ఇదంతా బిల్డ్ చేసి ఇలా లుక్ ఇలా రావడానికి కారణం మేమిద్దరమే. దాని తర్వాత కారణం నెక్స్ట్ హేమంత్, ఇంద్ర, ఉదయ్ వీళ్ళందరూ కలిసి డిజైన్ అంతా చేశారు. నందు అప్పుడప్పుడు వచ్చి వీడియో తీసుకుంది. సో బార్బీక్యూ అంతా చాలా హేమంత్ కష్టపడాడు. హేమంత్ అండ్ ఇంద్ర చెమట ఓర్చి మరి చెమట గార్చేసారు దీని మీద ఆల్రెడీ. మన మొత్తంలో ఇక్కడ పని అసలు అయిందంటే మా డాడీ అన్నమాట. చిల్ అవుతుంటారు అనమాట, ఏం చేయకుండా. మళ్ళీ రెస్టారెంట్ లాగా ఒక ప్రాన్స్ ఒకటి మష్రూమ్ అని ఆర్డర్ ఇస్తున్నారు. అవును, మా నాన్న లేకపోతే ఇదంతా స్టార్ట్ అయ్యేది కదా. ఎందుకంటే చికెన్ తెచ్చిందే మా నాన్న కాబట్టి. మొదటి పర్సనే అది. యా, వాట్స్ యువర్ ఒపీనియన్? నీకు వరంగల్ నుంచి వచ్చి మీకు ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ నీకు ఇస్తున్నాం కదా. తెలంగాణలో ఇలాంటివి ఉంటాయండి మీకు? ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. మన ఓన్ ఇంట్లో మనం చాలా కెఫేస్ అవన్నీ వెళ్తాం కదా. వై నాట్ బ్రింగ్ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు హోమ్? కరెక్ట్ పాయింట్ చెప్పాడు guys. చప్పట్లు. మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనమాట. వాడికి చేస్తున్నాడు. మా నాన్న ఆ మాటతో చేతిలో చేయబెట్టుకొని వెళ్ళిపోతున్నాడు. మా ఇంట్లో ఎప్పుడు చూసినా వాగుతానే ఉంటారు కాబట్టి మనం ఎంత మాట్లాడినా వినపడదు. కొంచెం హడావిడి గాయస్ మా ఫ్యామిలీ అంతా. నేనే బెస్ట్ గైస్. కావాల్సినప్పుడు మాట్లాడు. వీడు కొంచెం అడ్డం వస్తా అంటాడు, సోది చేస్తా అంటాడు కానీ అదే మరి మనకు కూడా ఉండదని చెప్పి. సో ఫైనల్ గా ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ దట్ మా అమ్మ మా డాడీ హ్యాపీ ఫీల్ అవుతున్నందుకు. మీరు కూడా మీ పేరెంట్స్ ఎలా ప్లాన్ చేయండి.
సోకులే కాదు అలాంటప్పుడు ఇలాంటి హ్యాపీనెస్ కూడా మేము పేరెంట్స్ కి ఇస్తాం. ఓకేనా, వీ కెన్ డూ ఎవ్రీథింగ్ గైస్. గోవాకి వెళ్ళి చిన్న బట్టలే కాదు ఇక్కడికి వచ్చి పద్ధతిగా కూడా ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు మా కోసం అమ్మ ఒకసారి నాన్నని ఫుల్ గా తిడుతుంది. చెప్పట్లు స్టార్ట్. అంటే ఇప్పుడు నాన్న ఏమన్నా ఒక తప్పు చేయడం కోసం వెయిట్ చేస్తుంటది అమ్మ ఇప్పుడు కరెక్ట్ గా. నెక్స్ట్ తిట్టేప్పుడు వీడియో తీస్తాం గైస్. అప్పుడు BTS బిహైండ్ ద వీడియో. ఫ్యామిలీ టైం వ్లాగ్స్ కావాలంటే ఈ వీడియోకి మంచి రీచ్ ఇవ్వండి, అప్పుడు ఇంకొక వ్లాగ్ వస్తుంది, లేదంటే రాదు. ఇంకా బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కకపోతే మీ మీద ఒట్టే. ఎంత పని చేసినా ఆయన గుర్తించారు, ఎందుకంటే చిన్న కూతురు కదా. లోకో guys. అది కాదు గాయస్, పని చేయలేదు గాయస్, మేమే చేసినాం. ఆనందం లేదా అసలు? వీడియోలో చూసేవన్నీ కల్పితాలు మాత్రమే, అన్ని రియల్ ఏది లేదు ఇక్కడ. మీరు మళ్ళీ ఈమెను చూసి ఓ తెగ వంట చేస్తుంది, బార్బిక్యూ చేస్తుంది ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. అంతేం లేదు. తినడం ఒకటి రండి గైస్, లుక్ అట్ మై డాడ్. అందరూ పైకి చూడండి సార్.